హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మొబైల్ బాక్స్తో ఒక బ్లూటూత్ స్పీకర్ని అయితే రెడీ చేయడం జరిగింది, తయారు చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ బ్లూటూత్ స్పీకర్ని ఏ విధంగా తయారు చేశానది వీడియోలో పూర్తిగా నేను వివరిస్తాను. ఫ్రెండ్స్, ఇది కూడా మీరు తయారు చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీ. చాలా తక్కువ డబ్బులతోనే మీరు బ్లూటూత్ స్పీకర్ని అయితే తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది నేను తయారు చేసింది ఎలా ఉందో కూడా మీరు ఈ వీడియో మొత్తం చూసి కింద ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ స్పీకర్కి తయారు చేయడానికి కావాల్సిన ప్రతి ఐటెం, ప్రతి ఎక్విప్మెంట్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా, ఇది యూటీ బ్లూటూత్ ఆడియో ప్లేయర్ అంటారు. ఇది మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఇది స్పీకర్ ఫ్రెండ్స్, 3 వాట్ 4 ohms 3 వాట్ స్పీకర్స్ ఒక 2 తీసుకున్నాం. అదేవిధంగా లిథియం ఐరన్ బ్యాటరీ ఒక 2 బ్యాటరీస్ని తీసుకున్నాం. 3.7 volts అనమాట ఇది. అదేవిధంగా ఇది చూడండి మీరు, ఇది 5 watt ఆడియో యాంప్లిఫైయర్. ఇది కూడా మనకు చాలా తక్కువలోనే దొరుకుతుంది. దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి వెళ్ళి దాన్ని కొనుక్కోవచ్చు. అదేవిధంగా ఇది మనం ఇప్పుడు చూపించాం కదా, లిథియం బ్యాటరీకి ఛార్జర్ పెట్టుకోవడానికి 5 volt ఛార్జర్ అనమాట. అదేవిధంగా ఒక స్విచ్, ఇవి ఉంటే చాలు మనమైతే స్పీకర్ని తయారు చేయొచ్చు. చూడండి, నా దగ్గర అయితే మొబైల్ బాక్స్ ఉంది. ఈ మొబైల్ బాక్స్లో ఉండే మాన్యువల్ని మొత్తాన్ని తీసేసిన తర్వాత మొబైల్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, 2 స్పీకర్స్ని ఇక్కడ పెట్టే విధంగా ఆ 2 స్పీకర్స్ సరిపోయిన విధంగా హోల్డ్ చేసుకున్నాను. అటువైపు మనము యూట్యూబ్ బ్లూటూత్ ఆడియో ప్లేయర్ ఉంది కదా, అది పెట్టే విధంగా ఆ పక్కన స్విచ్ పెట్టే విధంగా అయితే నేను హోల్డ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు అది చేసిన తర్వాత వీడియో లెంత్ ఎక్కువ కాకుండా ఉండడానికి నేను కనెక్షన్ మొత్తం చేసిన తర్వాత వీడియో చూపిస్తున్నాను. మీకు ఈ కనెక్షన్స్ ఎలా అంటే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. దాని నేను డయాగ్రామ్ వేసాను. అదే డయాగ్రామ్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా నేను పెడతాను. డయాగ్రామ్ ఇదే అనమాట. ఇక్కడ యూట్యూబ్ బ్లూటూత్ ఆడియో ప్లేయర్కి ఏదైతే ఉందో అక్కడ మనము డీసీ కనెక్షన్ 5 voltsది అక్కడ కేబుల్స్ కనెక్ట్ చేసి ఉంటాయి. అదేవిధంగా మనము యాంప్లిఫైయర్ కనెక్ట్ చేసాం కదా, అక్కడ కూడా కేబుల్స్ కనెక్ట్ చేసి ఉంటాయి. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది వెరీ సింపుల్ అనమాట. మీరు ఈ డయాగ్రామ్ చూసి కనెక్షన్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది కనెక్షన్స్ అన్నీ. మీరు ఈ విధంగా కనెక్షన్ చేసుకున్న తర్వాత మీకు బ్లూటూత్ స్పీకర్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా కనెక్షన్ అయిపోయిన తర్వాత నేను దానిపైన క్యాప్ వేసి దానిపైన కూడా క్యాప్ పైన కూడా కట్ చేసుకున్నాను. దానిపైన మనకి ఈ బ్లూటూత్ ఆడియో ప్లేయర్ని ఫిక్స్ చేశాను, పక్కన స్విచ్ని ఫిక్స్ చేశాను అనమాట. మనకి ఇప్పుడు బ్లూటూత్ స్పీకర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్విచ్ని ఒకసారి ఆన్ చేద్దాం. ఆన్ చేసిన వెంటనే బ్లూటూత్ అయితే ఇప్పుడు ఆన్ అయింది. చూడండి, మనకి బ్లూటూత్ ఆన్ అయింది. నేను బ్లూటూత్ని కనెక్ట్ చేసి ఇప్పుడు మ్యూజిక్ అయితే పెట్టాను. చూడండి ఎంత చక్కగా అయితే మనకి మ్యూజిక్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ మొత్తం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది. షేర్ చేయండి, మరిన్ని వీడియోలు చేయడానికి నాకు అవకాశం ఉంటుంది.